ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అణ్వాయుధాలను చురుగ్గా పరీక్షిస్తున్నాయని, ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని తెలిపారు. కానీ ఈ విషయం గురించి ఆ దేశాలు బయటకు చెప్పవని ఓ ముఖాముఖిలో ట్రంప్ విమర్శించారు. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండొచ్చన్న ట్రంప్, కానీ అమెరికా అణ్వాయుధాలతో ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని హెచ్చరించారు. మూడు దశాబ్దాల తర్వాత అమెరికా తిరిగి అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించబోతోందని తెలిపిన ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా కీలక విషయాన్ని బయటపెట్టారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అణ్వాయుధాలను చురుగ్గా పరీక్షిస్తున్నాయని, ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని బాంబు పేల్చారు. కానీ అణ్వాయుధ పరీక్షల కోసం ఆయా దేశాలు మాట్లాడట్లేదని ఓ ముఖాముఖిలో ట్రంప్ విమర్శించారు. కానీ అమెరికా అలా కాదని, ఏదైనా బహిరంగంగానే చెప్పడంతో పాటు చేస్తుందని తెలిపారు. ఇన్నాళ్లు ఎన్ని దేశాలు అణుపరీక్షలు చేపట్టినా తాము వాటి జోలికి వెళ్లలేదని, ఇకపై అలా మిగిలిపోవాలనుకోవట్లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాల మాదిరిగానే తాము కూడా అణ్వాయుధాల పరీక్షలు నిర్వహిస్తామని ట్రంప్ వెల్లడించారు. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కానీ అమెరికా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయని తెలిపారు. అమెరికా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని ట్రంప్ హెచ్చరించారు. కానీ అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో చర్చించినట్టు ట్రంప్ తెలిపారు. అమెరికా అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. దక్షిణ కొరియాలోని బుసాన్లో ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీకి ముందు ట్రూత్ సోషల్లో అణ్వాయుధాల అంశంపై ట్రంప్ పోస్ట్ చేశారు. అణ్వాయుధాలకున్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని పేర్కొన్నారు. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా 5 ఏళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అందుకే అమెరికా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్టు ట్రంప్ తెలిపారు.